హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు చట్ట సవరణ ద్వారా స్వయం ప్రాతిపత్తి కల్పిస్తాం. పోర్టు సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్, రామప్ప గుడిలా కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు, హెల్త్ ఏకో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి, స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సోదరులకు మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిన బాధ్యతారహితంగా ఆలోచన చేయండి. గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అంతు ఆధారం లేకుండా బీఆర్ఎస్ ఏం చేసిందంటే మనుషులను ఏదో ఎగ్జిబిషన్లా ఇలా కార్యరూపం దాయించి మెరుపు తీగలాగా 10 సంవత్సరాలు చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ పెట్టింది. ఏ డెవలప్మెంట్ చేద్దామనుకున్న పేరు మాత్రమే ఉంది, కానీ డెవలప్మెంట్ మాత్రం ఎప్పుడు కంప్లీట్ కాలేదు. ఎవరికి వాగ్దానాలు చేసినా అవి అక్కడే ఉన్నాయి. క్యాస్ట్ పరంగా చేసిండు, ప్రతి టెంపుల్ విషయంలో చేసిండు, స్టూడెంట్స్ నోటిఫికేషన్లో చేసిండు, రోడ్ల విషయము చేసిండు, తర్వాత ధర్నాల గురించి చేసిండు, ధర్నా చౌకుల గురించి చేసిండు, ప్రతిపక్షం గురించి చేసిండు. కానీ ఏ ఒక్క పని మాత్రము కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫుల్ఫిల్ చేసినా ఎక్కడ లేదు. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక రాష్ట్ర పర్యటించి మొత్తము టైం లేకుండా రోజుకు 18-20 గంటలు పనిచేస్తున్న సీఎము అండ్ కాంగ్రెస్ పాలకవర్గము ప్రతి విషయంలో, ఈరోజు టెంపుల్స్ అయినా, ఈరోజు జూ పార్క్ గురించి అయినా, ఈరోజు హైకోర్టు గురించి అయినా, ఈరోజు ఉద్యోగాల గురించి అయినా, ఈరోజు స్టూడెంట్స్ నోటిఫికేషన్లు అయిపోయినా, తర్వాత ఈరోజు హైడ్రా అని కొత్త చట్టాన్ని జీవో నంబర్ 99/2024 జూలై 19 తారీఖు వచ్చిన ఈ హైడ్రాస్ని తిరిగి ఇప్పటికీ హైదరాబాదులో ఒక 1 అవర్ వర్షాలు వస్తే రోడ్లు మొత్తం నిండి డ్రైనేజీలు నిండుకొని హల్లకల్లోలం అయిపోయి ఆ వాటర్ అంతా డ్రైనేజ్ వాటరు మూసీలకు పోవడానికి మొత్తం నిలవడం, అన్ని రోడ్ల మీదనే నిలిచిపోతాయి. తిరిగి ఆ టైంలో ఏ మున్సిపల్ వాళ్ళు పనిచేయరు. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా చేశాడు, హైట్ మినిస్టర్గా చేశాడు. ఏం చేశాడు? పేరు పెద్దది అంతే తప్ప ఏమీ లేదు. ఒక్కరోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి పర్యటించడము, ప్రజల కోరికలు ఏమున్నాయి, ఏమి కావాలి, వాళ్ళ ప్రయోజనాలు ఏం చేయాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఇక్కడ కార్నాల్ షోలు చేయాలి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎమ్మెల్యేలు పోతున్నారా, ప్రజల మనోభావాలు తెలుసుకుంటున్నారా, ఇలాంటివి ఏది గైడ్లైన్స్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని మొత్తము బూజు పట్టించేసి అల్లాకల్లం చేసేసారు. మొత్తం ఎక్కడ చూస్తే అప్పులు. ఇలాంటి ఇంత మంచి బ్రహ్మాండమైన మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని ప్రతి క్షణం మొత్తము ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత. ఈ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, ఈ డబ్బులున్న తర్వాత తిరిగి వాళ్ళ కుటుంబ పరిపాలనకు కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వాళ్ళు కుటుంబ పరిపాలనలో పిల్లల నుంచి పెద్దల దాకా అంతా ఫామ్ హౌజులు, ఇండ్లు, అది ఇది మొత్తం సంపాదించుకున్నారు. వారు సంపాదించుకునేది కాక తెలంగాణలో బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే డబ్బు సంపాదించుకొని స్థానికంగా గట్టిగా పడ్డారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ప్రజల మనోభావాలు ఆలోచన చేయలేదు, ప్రజలను ఏ రోజు అడగలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. తర్వాత ప్రజలకు అవసరం వచ్చినది ఏది చట్టసభల్లో చూపించలేదు, మాట్లాడలేదు, ఏ ఒక్కరికి పర్మిషన్ లేదు. అంటే ప్రత్యేకంగా ప్రజలే కాకుండా ఏ మినిస్టర్కో కమిషనర్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా 10 సంవత్సరాలు మెయింటైన్ చేసి ఇది ఔరంగజేబు పరిపాలనలా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళకు అద్దుకునేటట్టుగా
ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ మొత్తం బానిసల్లా తయారు చేసేసి వీళ్ళ విధి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి సంపాదించుకోవడంలా ముందున్నారు.